ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే 8 రోజుల పాటు దొంగ దీక్ష చేసి సాధించిందేంటో ప్రజలకు చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత మన్నె కృషాక్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి కూడా ఈ దీక్షకు హాజరు కాలేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. ఇక కంటోన్మెంట్ విలీనంపై 1,00,000 సంతకాల సేకరణ చేసి బీజేపీ కాంగ్రెస్ నాయకులకు అందిస్తామన్నారు. మొదటి సంతకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తీసుకుంటామన్నారు మన్నె కృషాక్. రోజుల కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి దొంగ దీక్షకు విరామం పలుకుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ మాకు ఇచ్చేసింది, అయిపోయింది, ఈటల రాజేందర్ గారిగా చేసేసిండ్రు అని చెప్పి ఆ లంచ్ దీక్ష, ఆ డైటింగ్ దీక్ష ఏదైతే చేపట్టినరో దాంతో ఇది క్లియర్ గా బోగస్ అని అర్థమైపోయింది. ఎందుకంటే 8 రోజుల్లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి ఇక్కడికి రాలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీతోని చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ప్రతి ఒక్క A1 ల్యాండ్ కానివ్వండి, OB ల్యాండ్స్ కానివ్వండి, కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావాలన్నా, పట్టాలు కావాలన్నా, రేపు మర్జర్ కావాలన్నా కూర్చోవాల్సింది అక్రాస్ ద టేబుల్ రాష్ట్ర ప్రభుత్వమే. అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే నీ దీక్షకు మద్దతు తెలుపకపోతే నీ దీక్ష సక్సెస్ ఎట్లయితుంది? ఒక్క మంత్రి ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ దీనికి ఎలాంటి రాజకీయ రంగు పూయకుండా ఇవాళ 1,00,000 సంతకాల సేకరణ, కంటోన్మెంట్ విలీనానికి మద్దతుగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టి వీటిని కాపీగా ఈటల రాజేందర్ గారికి, బీజేపీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా వీటిని పంపిస్తాం. రేపటి దినం ఎవరు అడిగినా కూడా ఎంతమంది మద్దతు తెలుపుతున్నారు కంటోన్మెంట్ విలీనాన్ని, కంటోన్మెంట్ బోర్డు విలీనాన్ని కార్పొరేట్ అంటే 1,00,000 మంది దీనికి సపోర్ట్ గా ఉన్నారు అని తెలవడానికి 1,00,000 సంతకాల సేకరణ. దాని తొలి సంతకం గౌరవనీయులు కేటీఆర్ గారితో మొదలు పెడుతున్నారు.